పథకం ప్రకారమే మారుతి రామారావుపై దాడి. బీఆర్ఎస్ నేత అల్లిక వెంకటేశ్వరరావు. ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో మారుతి రామారావుపై జరిగిన దాడి పక్కా ప్రణాళికలో భాగమేనని బీఆర్ఎస్ నేత హర్షిని డెవలపర్స్ అధినేత అల్లిక వెంకటేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మారుతి రామారావు ఇటీవల సిపిఐకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలోనే కక్ష పెంచుకున్నారని, అప్పటికే సిపిఐ నాయకుడు పుచ్చకాయల కమలాకర్ రామారావుకు 6 లక్షలు ఇవ్వాల్సి ఉన్నందున పదే పదే తన డబ్బులు ఇవ్వాలని కోరడంతో ఇది మనసులో పెట్టుకుని రామారావుపై బెదిరింపులకు పాల్పడటం జరిగిందన్నారు. రామారావుపై గూడూరుపాడు గ్రామ పొలిమేరలో 2 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి రాడ్లతో దాడికి ప్రయత్నించారని, రామారావు తప్పించుకోగా ఆయనతో ఉన్న బట్టు రామారావుకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రామారావును అంతమొందించేందుకు 9 మంది కలిసి కుట్ర పన్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను అల్లిక వెంకటేశ్వరరావు కోరారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని, బాధితులకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు గూడూరుపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం 16వ తారీఖు రాత్రి 9:30-10 గంటల సమయంలో గూడూరుపాడు గ్రామం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మారుతి రామారావు, అదేవిధంగా బట్టు రామారావు, వీళ్ళిద్దరి మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడినటువంటి వాళ్ళు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఇవాళ రామారావుని హతమార్చాలనేటువంటి ప్రయత్నం చేయడానికి కూడా ప్రధాన కారణం ఈ గ్రామానికి సంబంధించినటువంటి సిపిఐ నాయకుడు పుచ్చకాయల కమలాకర్ గతంలో రామారావు దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని 3-4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇయ్యకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. గతంలో ఈ వారం 10 రోజుల నుంచి చాలా గట్టిగా ఆ డబ్బుల్ని తను అడిగితే తను బెదిరించి, నీ సంగతి చూస్తా, నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు, నువ్వు మళ్ళీ ఇంకోసారి డబ్బులు అడిగితే మట్టికి బాగుండదని చెప్పి రామారావును బెదిరించడం జరిగింది. దానికి గత్యంతరం లేక రామారావు 14వ తారీఖు సాయంత్రం ఖమ్మంలో ప్రెస్ క్లబ్ బుక్ చేసి ఆ ప్రెస్ క్లబ్ లో పుచ్చకాయల కమలాకర్ నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు డబ్బులు ఇవ్వకుండా నన్ను బెదిరిస్తున్నాడు, కాబట్టి కమలాకర్ వల్ల నాకు ప్రాణహాని ఉన్నది, నాకు రక్షణ కల్పించాలని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్రెస్ మీట్ లో అక్కడ ఉన్నటువంటి ప్రెస్ రిపోర్టర్ కూడా ఎంబటే సిఐ గారికి ఫోన్ చేసి, రూరల్ సిఐ గారికి ఫోన్ చేసి, ఇట్లా ప్రాణహాని ఉన్నదట, మాకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కాబట్టి అతనికి రక్షణ కల్పించండి అని అంటే సిఐ గారు కూడా హామీ ఇచ్చారు, నేను ఖచ్చితంగా రక్షణ కల్పిస్తా, నాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి అనటం జరిగింది. తెల్లారే 15వ తారీఖు కంప్లైంట్ ఇద్దామనే లోపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు వారు ఎవరు కూడా అందుబాటులో లేరు. 16వ తారీఖు ఈ హత్యా ప్రయత్నం అనేటువంటిది చేయటం జరిగింది. అది రాడ్లు తీసుకొని, ఇనుప రాడ్లు తీసుకొని 9 మంది ప్రత్యక్షంగా దీంట్లో 4 స్టెప్పులలో రోడ్డు మీద కాపలా కాసి రామారావును చంపడానికి ప్రయత్నం చేశారు. రామారావు షార్ప్గా ఉండటం వల్ల, బైకు చాలా స్పీడ్గా డ్రైవ్ చేయటం వల్ల తనకు దెబ్బ తగిలి తప్పుకొని వెనక కూర్చున్నటువంటి రామారావుకి తల పగలటం జరిగింది. విపరీతంగా రక్తస్రావం కావటం జరిగింది. ఆ రోజు రాత్రే మేము పోలీసు వారికి కూడా ఫోన్ చేస్తే మాకు ఓకే కంప్లైంట్ చేయండి, మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. నిన్న మేము కంప్లైంట్ ఇచ్చినాం. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ హత్యకు కారణమైనటువంటి పుచ్చకాయల కమలాకర్ కానీ, ఈ హత్యా ప్రయత్నంలో ప్రధానంగా పాల్గొన్న సిద్దినేని కర్ణకుమార్ కానీ, అదేవిధంగా మిగతా 8 మంది కూడా ఎవరి మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము ఇవాళ ఈ సమావేశంలో డిమాండ్ చేయడం కోసమే దీన్ని ఏర్పాటు చేశాం. ఇవాళ ఆ కేసుని కొంత నీరుగార్చడానికి ప్రయత్నం జరుగుతుందనేటువంటిది మాకు కొంత అనిపిస్తుంది. నిజంగా కూడా మీరు ఆ కేసును నీరుగారిస్తే ఈ గ్రామంలో వాళ్ళు సిపిఐ వాళ్ళు అరాచకం అనేటువంటి దానికి పెచ్చిమీరిపోతారు. నిజంగా కూడా మరలా నిన్న కూడా మాట్లాడటం జరిగింది, కొడక తప్పించుకున్నావు, ఎంతకాలం తప్పించుకుంటావో చూడు, ఇక ఉన్నది మా రోజులే అని చెప్పి వాళ్ళు నిన్న కూడా రోడ్ల మీద కాలర్ ఎగరేసుకొని నడి రోడ్డు మీద కూర్చొని మాట్లాడుతున్నారంటే రేపు ఏ రకమైనటువంటి చర్యలకు పూనుకోబోతారో మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు,
సిపి గారు పై అధికారులందరూ తేరుకొని ఈ హత్యా నేరానికి పాల్పడ్డటువంటి దోషులను తక్షణమే అరెస్ట్ చేసి వారి మీద హత్యా నేరం మోపి వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యల కినక పోలీస్ డిపార్ట్మెంట్ పూనుకోకపోతే వాళ్ళు రేపటి నుంచి గ్రామంలో విచ్చలవిడిగా గంజాయి తాగేటువంటి బ్యాచ్ని పట్టుకొని ఈ హత్యా ప్రయత్నానికి పాల్గొనేటట్టు చేశారు. ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళకి గతంలో 3-4 కేసులు గంజాయి కేసులు కూడా నమోదై ఉన్నాయి. ఇలా గంజాయి మత్తులో ఉన్నటువంటి యువతను పట్టుకొని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నడిపిస్తున్నారు. అందువల్ల వాళ్ళు గంజాయి తాగినటువంటి వాడికి ఏ చర్యలో పాల్పడతారో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి అటువంటి గంజాయి తాగేటువంటి వాళ్ళని, గంజాయికి ఆర్థిక నేరాలకు పాల్పడే వాళ్ళని కూడా చర్య తీసుకొని ఈ హత్యా ప్రయత్నంలో పాల్గొన్నటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద కనుక పోలీసు వారు హత్యా నేరం మోపి దోషులను కఠినంగా శిక్షించకపోతే శిక్షించే వరకు కూడా ఈ ఆందోళనని, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మేము ఖచ్చితంగా మీరు హత్యా నేరం మోపే వరకు కూడా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి పత్రికాముఖంగా మేము తెలియజేస్తూ ఖచ్చితంగా దీన్ని తాత్సారం చేయకుండా ఈ హత్యా నేరానికి పాల్పడిన దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను గత 15 సంవత్సరాలుగా సిబిఐ పార్టీలో చురుగ్గా పనిచేసిన వాళ్ళు ఇది బేస్ చేసుకొని యాడిపోళ్ళు అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పి వర్క్ ఉందని చెప్తే నేను వర్క్ చేశాను. ఇది గ్రానైట్ ఫ్యాక్టరీ దగ్గర గెస్ట్ హౌస్లో గ్రానైట్ వేయాలంటే గ్రానైట్ చేసి పెట్టాను. డబ్బులు ఇస్తా అన్నాడు. ఇస్తా అంటే సర్లే మన అన్నయ్యగా ఇస్తాడని నేను అనుకున్నాను. తర్వాత మీ మిస్సెస్ పేరు మీద లోన్ పెడదాం, డిపాజిట్ చేయాలి, నువ్వు ఎట్టైనా 2 లక్షలు పని చేసినావు కదా, ఈ 2 లక్షలకి ఇంకొక 4 లక్షలు కలిపి మనం డిపాజిట్ చేద్దామని చెప్పేసి నా దగ్గర ఇంకా 4 లక్షలు తీసుకున్నారు. తీసుకున్న 4 లక్షలు 2 లక్షలు 6 లక్షలు అడుగుతుంటే ఇస్తా అని చెప్పి ఇవ్వడం లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను అప్పుడే చెప్పిన మీ వల్ల బాగా ఇబ్బంది ఉందని చెప్పేసి నేను వేరే పార్టీలో పోవాల్సి వచ్చింది. నేను పార్టీ పోయిన కాంచి ఇంకా టార్గెట్ చేశారు. పుచ్చకాల కమలాకర్, సిద్ధినేని కరుణకుమార్ వల్ల నాకు ప్రాణహాని ఉంది. నేను పదే కూడా చెప్పాను, అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి వాళ్ళ వల్ల నాకు రక్షణ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని దాడి ఆ రోజు 14వ తారీఖు నాడు నేను కమలాకర్ గారిని డబ్బులు అడగడం జరిగింది. అయితే కమలాకర్ గారు చూద్దాంలే, నీకు అంత అమౌంట్ లేదులే కానీ కొంచెం అమౌంట్ ఇచ్చేది ఉందని చెప్పారు. సరే మరి మాట్లాడదామంటే ఏం స్పందన లేదు. నేను డబ్బులు రావడం లేదని చెప్పేసి నేను ప్రజాపక్షం క్లబ్ కాడికి పోయి మీడియాకు మాట్లాడదామని చూశాను. చూస్తే నేను ఆయనతో ఏదో మాట్లాడి అది క్యాన్సిల్ చేయించి తెల్లారే మేము మాట్లాడదామని చెప్పేసి 3 రోజుల గ్యాప్లలో నేను అప్పటికి చెప్పాను ప్రాణగండం ఉందని చెప్పిన. అయినా కూడా ఏం పట్టించుకోకపోయి 3 రోజుల తర్వాత మా చుట్టాలు ఒకనికి బాగాలేకపోతే ఖమ్మం వెళ్ళి ఒక 4 పోయేసరికి వాళ్ళు ప్లాన్ వేసుకున్న ప్రకారంగానే 4 విధాలు ఉన్నారు. మారంగూడి దగ్గర ఒక 4 ఉన్నారు, వెంకటాపాలెం దగ్గర ఒక 2 ఉన్నారు, వెంకటాపాలెం నుంచి గుడిపురం మధ్యలో ఒక 2 ఉన్నారు. వాళ్ళు కావాలని టార్గెట్ చేసి మేము వస్తుంటే రామారావు ముందుండాయి అనుకున్నాను. ఇంకొక పిల్లగాడు మమ్మల్ని చూడటం సీసీ కెమెరాలో క్లియర్గా కానొస్తుంది. అయినా కూడా పోలీసు వారు లైట్గా తీసుకుంటున్నారు ఈ విషయాన్ని. కానీ ఇప్పుడు కాకపోయినా ఇంకో సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా కూడా నేను వదిలిపెట్టాను రాని వాళ్ళు అంటున్నారు. ఆ రోజు క్లారిటీగా ఆడ సీసీ కెమెరాలో చూసినా కూడా అంతే ఉంది. వాళ్ళు పోలీసులు కూడా కొంచెం అశ్రద్ధగా ఉన్నారు. ఆ రోజు దాడి కొంచెం తప్పింది. నేను కొంచెం తలకాయ కింది బెండ్ చేయడం వల్ల నాకు తగలేదు దెబ్బ. అదే బట్రామారావు అనే వ్యక్తి నా బండి ఎక్కింది కాబట్టి ఆయనకి కొంచెం దెబ్బ తగిలింది. అది కొంచెం నేను బండి స్లో చేస్తే ఆడ అయిపోయినాను నేను. వాళ్ళు కావాలని చాలా స్ట్రాంగ్ వచ్చారు. దయచేసి వాళ్ళ వల్ల కొంచెం ప్రాణగండం ఉంది కాబట్టి నన్ను రక్షించమని నేను కోరుకుంటున్నాను.